ఒక సిద్ధాంతం ఎప్పుడూ తప్పు కావడం అసాధ్యమైతే అది శాస్త్రమా? ఎంత అందంగా వినిపించినా, ఎంత గొప్పగా కనిపించినా, ఒక ఆలోచనకు నిజమైన పరీక్ష ఒక్కటే. దాన్ని తప్పు అని నిరూపించడానికి ప్రకృతి దగ్గర స్పష్టమైన మార్గం ఉండాలి. మంచి సిద్ధాంతం తనను రక్షించుకోవడానికి గోడలు కట్టదు. తనను కూల్చగల పరీక్షలను ముందుగానే చూపిస్తుంది. ఈ భాగంలో మనం అదే ప్రమాణాన్ని చూస్తాం. శాస్త్రం ఒక ఆలోచనను ఎలా గెలిపిస్తుంది కాదు, ముందుగా దాన్ని ఎలా చంపటానికి ప్రయత్నిస్తుంది. శాస్త్రం అంటే కేవలం ఆధారాలు సేకరించడం కాదు. తప్పు అయినా కూడా బ్రతికి బయటపడేలా వాక్యాలను మార్చుకుంటే అది పరీక్ష కాదు. నిజమైన శాస్త్రీయ వాక్యం ఇలా ఉండాలి. ఈ ఫలితం వస్తే నేను నిలబడతాను. ఆ ఫలితం వస్తే నేను పడిపోతాను. జ్యోతిష్యం, మార్కెటింగ్, నినాదాలు కూడా తమకు అనుకూలంగా కొన్ని ఉదాహరణలు చూపగలవు. కానీ శాస్త్రం అడిగేది వేరు. నీకు వ్యతిరేకంగా వచ్చే ఫలితం ఏది? ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేని సిద్ధాంతం ఎంత తెలివిగా కనిపించినా అది ఇంకా శాస్త్రం కాలేదు. ఒక ఉదాహరణగా అత్యంత శుభ్రమైన ప్రయోగాన్ని ఊహించండి. 2 ఒకే రకమైన అణుగడియారాలు. ఒకటి సాధారణ వాతావరణంలో, మరొకటి మూసిన ఒత్తిడి గదిలో. ఎత్తు అదే, ఉష్ణోగ్రత అదే, విద్యుత్ చుంబక ప్రభావాలు కూడా అదేలా నియంత్రించాలి. ఇప్పుడు గదిలో ఒత్తిడిని పెంచి 2 గడియారాల టిక్ రేట్లు మారుతాయా అని చూడాలి. సాధారణ గురుత్వ సిద్ధాంతం చెప్పేది స్పష్టం. అదనపు యాంత్రిక ప్రభావాలను తీసేసిన తర్వాత శూన్య ఫలితం రావాలి. కానీ ఏదైనా కొత్త భావన అక్కడ చిన్న కానీ కొలవగల మార్పు వస్తుందని ముందుగానే చెప్పితే అది ప్రమాదంలోకి అడుగుపెట్టినట్టే. ఫలితం రాకపోతే ఆ ఆలోచనకు గట్టి దెబ్బ. రెండో రకమైన పరీక్ష ప్రయోగశాల గదిలో కాదు, కొలతల గ్రాఫ్‌లో జరుగుతుంది. కొన్ని స్థిరాంకాలు శక్తి స్థాయితో మెల్లగా మారుతాయని ఆధునిక భౌతిక శాస్త్రం ఇప్పటికే చెబుతుంది. కానీ ఒక సిద్ధాంతం ఆ మృదువైన మార్పుపై చిన్న అడల్లాంటి అదనపు నమూనా ఉంటుందని ముందుగానే చెబితే అది కూడా పరీక్షించదగిన మాట. గ్రాఫ్ సరిగ్గా ఆ అలలను చూపితే సిద్ధాంతం బలపడుతుంది. అత్యంత ఖచ్చితమైన కొలతలు వచ్చాక కూడా అలలు లేకపోతే ఆ భాగం పడిపోవాలి. శాస్త్రంలో అందమంటే ఇదే. ఒక వాక్యం కాగితంపై అందంగా కాకుండా డేటాలో ప్రమాదకరంగా కనిపించాలి. మూడో పరీక్ష మనల్ని గ్యాలాక్సీల దగ్గరికి తీసుకెళ్తుంది. ఒకే రకమైన కనిపించే పదార్థం ఉన్న 2 గ్యాలాక్సీలను తీసుకోండి. ఒకటి ఖాళీ ప్రాంతం లాంటి విశాలమైన పరిసరంలో ఉండొచ్చు. మరొకటి గ్యాలాక్సీల గుంపులో ఉండొచ్చు. ప్రశ్న సూటిగా ఉంటుంది. పరిసరాలు మారితే తిరిగే వేగం కూడా మారాలా? కొన్ని సిద్ధాంతాలు లేదు అంటాయి. ఒకే పదార్థం ఉంటే ప్రవర్తన కూడా ఒకేలా ఉండాలి. మరికొన్ని సిద్ధాంతాలు అవును అంటాయి. చుట్టూ ఉన్న వాతావరణం దాచిన ప్రభావాన్ని మార్చగలదు. అప్పుడు వేల గ్యాలాక్సీల డేటా న్యాయమూర్తి అవుతుంది. సరైన దిశలో తేడా కనిపిస్తే ఒక చిత్రం నిలబడుతుంది. తేడా అసలే లేకపోతే ఆ యంత్రాంగం ముగిసినట్టే. మంచి పరీక్ష ఒకే చోట ఆగిపోదు. అదే ఆలోచన నిజంగా లోతుగా ఉంటే అది వేర్వేరు ప్రదేశాల్లో వేర్వేరు ప్రమాదాలను తీసుకోవాలి. తోకచుక్కల నుంచి వచ్చే వాయువులు ఏ దిశలో ఎక్కువగా బయటకొస్తాయి? గురుత్వ తరంగాలు కేవలం 2 స్వచ్ఛమైన రూపాల్లోనే కనిపిస్తాయా? లేక మరొక శ్వాస లాంటిది దాగి ఉందా? ఇలాంటి ప్రశ్నలు ఒకదానితో ఒకటి చాలా దూరంగా కనిపిస్తాయి. కానీ ఒక సిద్ధాంతం ఇవన్నీ ముందుగానే నిర్దిష్టంగా చెబితే ప్రతి ప్రదేశం వేరే కోర్ట్ అవుతుంది. ఒక కోర్ట్‌లో గెలవడం సరిపోదు. విభిన్న కోర్టుల్లో అదే నిర్మాణం నిలబడాలి. ఇక్కడ ఒక జాగ్రత్త కూడా అవసరం. ప్రతి చిన్న పొరపాటు మొత్తం సిద్ధాంతాన్ని చంపదు. కొన్ని ఫలితాలు గది గోడల్లాంటివి. అవి పాడైతే మళ్ళీ కట్టవచ్చు. కానీ కొన్ని ఊహలు లోడ్ మోయే గోడల్లాంటివి. అవి కూలితే మొత్తం భవనం కూలుతుంది. కాబట్టి నిజాయితీగా ఉన్న సిద్ధాంతం ఏవి సరిచేయగల భాగాలు, ఏవి చావు తీర్పులు అని ముందుగానే వేరు చెప్తుంది. ఇది ఓటమి భయం కాదు. ఇదే శాస్త్రపు మర్యాద. తన బలహీన స్థానాలను చూపించని ఆలోచనను మనం నమ్మకూడదు. అందుకే ఈ సిరీస్‌లో ముందుకు వెళ్ళే ముందు ఒక నియమం గుర్తుంచుకుందాం. మనకు నచ్చిన ఆలోచన కాబట్టి అది నిజం కాదు.
అది అందంగా ఉంది కాబట్టి కూడా కాదు. ప్రకృతి దాన్ని పడగొట్టడానికి అవకాశం ఇస్తే, అయినా అది నిలబడితేనే దానికి విలువ. మీ అభిప్రాయం ఏమిటి? ఒక సిద్ధాంతం ముందుగా తన చావు పరీక్షను చెప్పాలా? కామెంట్‌లలో చెప్పండి. ఇలాంటి శాస్త్రీయ ప్రశ్నలను తెలుగులో కొనసాగించాలంటే టాట్ వేదాను సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి భాగంలో మనం మరొక ప్రమాదకరమైన ప్రశ్న అడుగుతాం. కణం నిజంగా కణమేనా?